మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, దేవుడైతే వెక్కిరింపబడడు. మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చింది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నానని. కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఏం విత్తుతావో ఖచ్చితంగా ఒకనాడు ఆ పంట కోస్తావు. కాబట్టి నువ్వు విత్తుతున్నవేవో జాగ్రత్తగా చూచి విత్తుకో. అప్పుడు నీవు ఆశీర్వాదమును పంట కోస్తావు. నువ్వు పిచ్చి పిచ్చిగా విత్తావనుకో, భవిష్యత్తు శాపం అనే పంట కోస్తావు. ఇప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు భలే హాయిగా, సూపర్గా, ఎంజాయ్గా, మజాగా, ఓ రేంజ్లో ఉంటది. కానీ దాని ఫలం నీకు వచ్చినప్పుడు అది నీవు అనుభవించలేనంత చేదుగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఆ చేదును నువ్వు తట్టుకోలేవు. ఇంకొక మాట కూడా చెప్తాను. విత్తేటప్పుడు ఒక విత్తనమే, తిరిగి మొలిచేటప్పుడు దాని ఫలం ఎంతో మీకు తెలుసు. గోధుమ గింజ ఒక గింజ మనం నాటితే చెట్టు అవుతుంది, దాని నుండి వందలాది గింజలు వస్తాయి. ఆశీర్వాదానికి సంబంధించిన విత్తనాలు మనం విత్తుకుంటా వెళితే రేపు భవిష్యత్తులో ఆశీర్వాద ఫలాలు ఎంత ఉన్నతంగా, ఎంత విస్తారంగా వస్తాయో గుర్తించండి. శాపానికి సంబంధించినటువంటి పనికి మాలిన పాపిష్టి విత్తనాలు మనం విత్తుకుంటూ పోతా ఉంటే రేపు భవిష్యత్తులో దాని తాలూకు ఫలాలు ఎంత వికృతంగా, ఎంత విస్తారంగా రాబోతున్నాయో కూడా ఊహించుకొని ముందుగానే జాగ్రత్త పడండి. ఖచ్చితంగా మనం చేసిన వాటి ఫలం మనం పొంది తీరాల్సింది.